ఎలాగైతే మనము మన జీవన విధానాన్ని అమర్చుకోవాలి, ఎలాగే స్వామివారిని తలుచుకుంటూ ఎప్పుడు కూడా నామస్మరణంతో మన జీవిత కాలము గడపాలనేటువంటి తత్వాలే ఈ సుబ్బి పాటల్లో వస్తాయి. ఇంతవరకు కూడా మన మనస్సు, మన తనువును కూడా స్వామివారి నామం చేత శుభ్రపరిచాము. ఇప్పుడు ఆ శుభ్రపరిచిన ఆ తనువు మనస్సు అక్షతా స్వరూపంగా ఆ అక్షంతలను స్వామివారి పాద చరణంలో సమర్పించి, ఆ సమర్పణలో ఎలాగైతే జరుగుతుందంటే 3 సార్లు 3 వాటి అంటే 3 సార్లు 9x3 సార్లు 9x3 27. ఆ 27 అనేటువంటిది 27 నక్షత్రాలు. మన సకల చరాచర జీవరాశుల్లో కూడా స్వామివారి ఒక్కొక్క కణంలో ఉన్నారు. అదే స్వామివారి పరమాత్మ తత్వం. అందులో ఆ తత్వంగా ఉన్నప్పుడు ఒక్కొక్క జీవరాశులకి ఈ 27 నక్షత్రాల్లోనే ఒక నక్షత్రం